ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి ఘటనలో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాంద్రా పోలీస్ స్టేషన్ కు ఈ వ్యక్తిని తరలించి విచారిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి తర్వాత నిందితుడు బాంద్రా రైల్వే స్టేషన్ పరిసరాల్లో తిరిగినట్టు పోలీసులకు సమాచారం అందినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. 30 గంటల పాటు 20 బృందాలు ముంబై వ్యాప్తంగా జల్లడపట్టాయి. ముంబైలో పలువురు ఇన్ఫార్మర్లతోనూ సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు యత్నించారు. ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఆ సమయంలో క్రియాశీలంగా ఉన్న అన్ని మొబైల్ ఫోన్ల సాంకేతిక డేటాను సేకరించారు. 54 ఏళ్ల సైఫ్ అలీ ఖాన్ బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్మెంట్ 12వ అంతస్తులో ఉంటున్నారు. ఇంట్లో కరీనా కపూర్తో పాటు 4 ఏళ్ల జైహ్, 8 ఏళ్ల తైమూర్, 5 సహాయకులు ఉన్నారు. గురువారం తెల్లవారుజామున దొంగచాటుగా ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు జైహ్ గదిలోకి వచ్చాడు. అక్కడే ఉన్న జైహ్ నాని ఎలియామాను ₹1 కోటి డిమాండ్ చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో హెక్సా బ్లేడ్తో దాడి చేశాడు. శబ్దాలు విని వెంటనే జైహ్ గది వద్దకు వచ్చిన సైఫ్ పై దుండగుడు కత్తి, హెక్సా బ్లేడ్తో దాడి చేశాడు. ఆయనకు 6 చోట్ల గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన సైఫ్ ను ఇంట్లో పనిచేసేవారు ఆటోలో లీలావతి ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే నిందితుడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు.